ఇది చాలా మంచి ప్రశ్న అండి. అంటే కొంచెం ఈ మధ్య ఏంటంటే మనం చూసిన న్యూస్ కూడా కొంతమందిని ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసిందనమాట. అంటే కాఫ్ సిరప్స్తో కూడా ప్రాణహాని ఉంటుందనేది. సో మనం యాక్చువల్గా సిచ్యువేషన్ గమనిస్తే ఏంటంటే కాఫ్ సిరప్స్ 2 రకాలుగా ఉంటాయి. అంటే మనం మా వాడుక భాషలో చెప్పుకోవాలంటే కాఫ్ సప్రెసెంట్ అని, ఎక్స్పెక్టరెంట్ అని. ఆ పేరులోనే ఉంది కదా. కాఫ్ సప్రెసెంట్ అంటే ఎవరికైతే పొడి దగ్గు ఎక్కువ వస్తూ ఉందో, ఆ పొడి దగ్గు వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుందో, విపరీతంగా పనిలో ఇబ్బంది అవుతుందో, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో, దానిలో టెంపరీగా ఆ కాఫ్ను తగ్గించేదానికి ఇచ్చే వాటిని మనం కాఫ్ సప్రెసెంట్స్ అంటాం. కొంతమందిలో అయితే ఏంటంటే లోపల చాలా కఫం ఉంది, వెట్ కాఫ్ ఉంది, కానీ బయటకు రావట్లేదు, దగ్గుతుంటే గొంతులో నసగా ఉంటుంది, సౌండ్ వినిపిస్తూ ఉంటుంది గరగర అని, కానీ కఫం బయటకు రాదు. సో దాంట్లో అటువంటి ఇబ్బంది ఉండే వాళ్ళు ఏంటంటే కాఫ్ ఎక్స్పెక్టరెంట్ ఇస్తామన్నమాట. అంటే ఆ కఫం ఏదైతే ఉందో దాన్ని నీళ్లగా చేసేసి దగ్గినప్పుడు ఈజీగా బయటకు వచ్చేసి ఎయిర్వేస్ని క్లియర్ చేసుకునేది అనమాట. ఇవి 2 మనం సాధారణంగా వాడేవి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాఫ్ సిరప్స్తో జనరల్గా కాఫ్ తగ్గదండి. కాఫ్ రావడానికి కారణం ఏంటి? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వలన, వైరస్ వలన, ఫంగస్ వలన, అవి చూసుకొని మనం వాటిని రూట్ కాజ్ని ట్రీట్ చేసుకోవాలి. అలానే అలర్జిక్ కాఫ్ కూడా ఉంటుంది. కాఫ్ వేరియంట్ ఆస్తమా అని చెప్పేసి, లేదంటే అక్యూట్ బ్రాంకైటిస్ అని, మనం కొంచెం సోర్ త్రోట్ వచ్చాక కొద్ది రోజులు దగ్గు వస్తుంటుంది, కొంచెం కఫం పడుతుంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఆ అండర్లయింగ్ కాజ్ని, ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే అలర్జీని మనం కంట్రోల్ చేసినప్పుడు కాఫ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో ఈ కాఫ్ సిరప్స్ ఏంటంటే టెంపరీగా అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. సో చాలా ఎక్కువ మంది ఏంటంటే సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి దగ్గు వస్తుంది, దగ్గు మందు ఇవ్వండి అంటే అతను ఏదో ఇచ్చేస్తాడు, వీళ్ళు తీసుకొని వాడేస్తూ ఉంటారు. వాడేశాక కొన్ని సందర్భాల్లో 10-15 కాఫ్ సిరప్ బాటిల్స్ని అయిపోయి తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని సిరప్స్ వాడాను సార్, మాకు ఇంకేం తగ్గలేదు. యాక్చువల్లీ మనం చూస్తే ఒక ఎక్స్రే తీస్తే అది ఏ న్యూమోనియానో లేదంటే ఏ టీబీనో అయి ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే కాఫ్ సిరప్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. కాఫ్ సిరప్స్ ఏంటంటే మెయిన్గా మనకి మనం డోలో వేసుకున్నా లేదా పారాసిటమాల్ వేసుకున్నా టెంపరీగా జ్వరం ఎలా దగ్గుద్దో అలా టెంపరీగా దగ్గును కంట్రోల్ చేసుకునే దానికి మాత్రం ఈ కాఫ్ సిరప్స్ ఉపయోగపడతాయి. కాఫ్ రావడానికి కారణం ఏంటిది అనేది మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడే దానికి పూర్తిగా మనం పరిష్కారం ఇవ్వగలం.